ఆపోజిషన్ పార్టీస్ యొక్క మాటలు ఏంటంటే అయోధ్య టెంపుల్ ఓన్లీ ఫర్ బీజేపీ ప్లస్ పాయింట్ అవ్వడానికి ఎలక్షన్స్ కోడ్ ఇప్పుడు రాబోతుంది కాబట్టి అందుకోసం మాత్రమే రామ్ మందిర్ ఇంత తొందరగా అయిపోయింది, ఈ వేడుకలు అనేది ఇంత గ్రాండ్గా చేస్తున్నారని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? తప్పకుండా రామమందిరం యొక్క పునర్నిర్మాణమే మా లక్ష్యము, నిర్మిస్తామని ప్రకటించినటువంటి ఉద్యమంలో ముందున్నటువంటి పార్టీకి దేశంలో ప్రజలు బ్రహ్మరథం పడతారు. రాజకీయాల లోపల అది అంశం కాకపోతే కదా, రాజకీయాల్లో కొత్తగా అంశం అయితే కదా. బీజేపీ పుట్టినరోజు నుంచి మేము రామమందిరం నిర్మాణం మా యొక్క ఎజెండా, ఆర్టికల్ 370ని రద్దు చేయడం మా ఎజెండా, కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ మా ఎజెండా, చాలా స్పష్టంగా ఆ పార్టీ మొదటి నుంచి కూడా ప్రకటించుకుంటూ వచ్చింది కదా. కాబట్టి ఈనాటి ఆ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు కళ్ళ ముందర ఆ యొక్క నిర్మాణాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి సహజంగా దేశ ప్రజలు కదా తీర్పిచ్చేది. పోనీ ఈ రోజు కన్నా మరి కట్టాలంటారా వద్దంటారా? మీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ రామమందిరానికి అనుకూలమా, రామమందిరానికి వ్యతిరేకమా? మీరు గతంలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది బాబర్ మసీద్ పునర్నిర్మిస్తామని, దానికి కట్టుబడి ఉన్నారా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి ఇవాళ మీరు రామమందిరం నిర్మాణం అవుతుంటే దీన్ని స్వాగతిస్తారా? రెండిట్లలో ఎందుకు మీరు కన్ఫ్యూజ్ ఉన్నారు? ఎప్పుడు కట్టాలా? ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు ఉండవు? సంవత్సరంలో ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అది ఎప్పుడు కట్టాలి మరి? తీర్పు వచ్చింది, నిధులు వచ్చినాయి, మందిరం యొక్క డిజైన్ తయారైంది, ఇంజనీర్లు సకాలంలో పనులు పూర్తి చేసిండ్రు, ప్రారంభోత్సవం అవుతుంది. దీనికి ఇంత కడుపుమంటే ఎంత ఎందుకు? పోనీ రామమందిరమే నిర్మాణం మీ ఎజెండా అంటే మరి 65 సంవత్సరాలు మీ చేతుల్లోనే ప్రభుత్వాలు ఉన్నాయి కదా. మరి ఆ రోజున మీరు ఎందుకు కట్టలేదు? మీరే కట్టేది ఉంటుంది. మీరే కట్టి మా ఎజెండా ఇది, దేశ ప్రజల ముందర మేము రామాలయం కట్టిండని చూపెట్టుకునేది ఉంటుంది. పోనీ ఈరోజు కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ స్వామీజీలను గురించి చాలామంది కమ్యూనిస్టులు వాస్తుశాస్త్రము, జ్యోతిష శాస్త్రం నేర్చుకుంటున్నారు. సంతోషం. ఎందుకంటే ముహూర్తాల గురించి మాట్లాడుతున్నారు, వాస్తు గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా వాస్తు జ్యోతిషం మాట్లాడుతున్నారు. సంతోషం. ఇంకా పాండిత్యం సంపాదించండి. ఇంకా మీకు మంచి విషయాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. సంతోషం. మీరు కూడా ఈ రకమైనటువంటి పాండిత్యం సంపాదించుకుంటారంటే మేము స్వాగతిస్తాం. అందులో మాకేమీ ఇబ్బందులు ఏం లేవు. తర్వాత మరి మధుర కాశీ విషయం లోపల ఇప్పటికీ మీ స్టాండ్ ఏంది? ఈరోజు కూడా మీరు శంకరాచార్యులు ఈ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు, శంకరాచార్యులు ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని స్వామీజీలను కూడా రాజకీయాల్లోకి లాగి ఇంకా మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కదా. ప్రాణప్రతిష్ఠ విషయం లోపల శంకరాచార్యులు చెప్పింది మీరు వినండి. 1984 లోపల పూజ్య ధర్మ సంసద్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాలు, మఠాలు, స్వామీజీలు, మహామండలేశ్వర్లు 3 దేవాలయాలను పునర్నిర్మించమని పిలుపునిచ్చారు. అందులో ఒకటి పూర్తయింది. కాశీ, మధుర కాంగ్రెస్ ఎజెండాలో పెట్టండి. ఇప్పుడు అయోధ్య రామ మందిరం పెట్టుకొని బీజేపీ పోతుందని మీకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కదా. కాశీ, మధుర మీ ఎజెండాలో పెట్టండి. మీకు అవకాశం ఉంది. కాశీ మేము పునర్నిర్మిస్తాము, మధుర మేము పునర్నిర్మిస్తాము, ఈ దేశం లోపల కళ్ళ ముందర ఉన్నటువంటి 40,000 పైచిలకు దేవాలయాలను మేము పునర్నిర్మిస్తాము అని ఎజెండా ముందుకు పెట్టుకోండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోండి. మీరు కూడా ప్రజల ముందరకు పోండి. ప్రజలు తీర్పిస్తారు. ఎవరు మిమ్మల్ని మేము దేవాలయం కడతాము అని ముందుకు రావద్దని మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలే కదా. కాబట్టి ఇంకా ఉన్నాయి దేవాలయాలు. ఒక అయోధ్యతోటే పూర్తి కాలేదు. ఇంకా చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటి విషయంలో మీ ఎజెండా ఏందో చెప్పండి.